నిష్కామ కర్మ అంటే అకర్తాభావనతో చేయటం, కర్తాభావన పడిపోవటం. ఒకరిని నమ్ముతున్నావు అంటే డిపెండ్ అవ్వటం కాదు, అతను చెప్పింది చేయటం, ఆచరించడమే నిజంగా అతన్ని గౌరవించటం. అంటే నెవర్ క్రియేట్ ఏ కల్ట్, ఇండిపెండెంట్గా ఉండటం బెటర్. ఎరుకుతో చెయ్యాలి నువ్వేం చేసినా. ఇస్కాన్ ఇలాంటి సంస్థలన్నీ కూడా టోటల్లీ బ్రెయిన్ వాష్డ్. అది ఐడెంటిఫికేషన్. అన్ని ద్వంద్వాల నుండి బయటపడ్డవాడే యోగి అవుతాడు. అతనికి సుఖదుఖాలు ఉండవు, బంధనం లేదు, బాడీ మైండ్ ఏకాగ్రతగా ఉండటం తెలుస్తుంది. నిన్న లేదు, రేపు లేదు, వర్తమానంలో ఉండటం. ఇప్పుడు ఒక కుక్కని పట్టి లాగటం ధ్యాన పద్ధతి, గమనించటం, శ్వాస మీద ధ్యాస, అది నువ్వు గమనించటం ఎక్కడికి వెళ్తుందా మనసు అనేది. ఆఖరి స్థితి నువ్వెక్కడున్నావో నీ వెనకాల ఆ కుక్క వస్తాం అనమాట. అంటే అది కుక్క ప్లేస్లో మనసు. అంటే కుక్కకి తాడు కట్టాల్సిన అవసరమే నీకు లేకుండా ఉండటం లాస్ట్ స్టేజ్. నువ్వు చెప్పినట్లు వినడం మనసు. నువ్వు తాడు పట్టి లాగినా అది అటు ఇటు వెళ్ళి నువ్వు పట్టుకొని చూడాల్సి వస్తుంది. లాస్ట్ స్టేజ్లో నువ్వు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు నడుస్తూ ఉంటే అది కూడా నీ పక్కన నడుస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడుంటే అది అక్కడ ఉంటుంది. నువ్వు ఎక్కడుండి నీ మనసు వేరే విదేశాల్లో ఉండటం అది నిజమైన ధ్యాన స్థితి కాదు. అన్నిటి మీద నుంచి తీసుకొచ్చి నీ శరీరం దగ్గర నీ మీద నీకు ఆలోచనలు ఉన్నప్పుడే నీకు అసలైన ధ్యాన స్థితి వచ్చినట్లు. మనసు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండటం, నిన్ను నువ్వు తెలుసుకోగలటం, జ్ఞానగంగలో కలిసిపోవాలి. నువ్వు నేను లేదు, అదే దానిలో కలిసిపోయేవాడే రాయగలుగుతాడు, చెప్పగలుగుతాడు. వేరే వ్యక్తులతో ఉన్నప్పటికీ నీ ఏకాంతాన్ని ఎలా నిలుపుకుంటున్నావు అన్నది నీలోనే ఉంటుంది, నీకే తెలుస్తుంది. అందరిలో ఉన్న నీ ఏకాంతాన్ని నువ్వు గమనించగలుగుతావు. సహజ స్థితిలో బరువు లేకుండా జీవించడం. ఏమీ చేయకుండా ఉండటం ఆధ్యాత్మికతకు అంతిమ లక్ష్యం. గురువు చెప్తున్నాడు శిష్యునికి ఏమి చేయకుండా ఉండమని. అది ఎంత పని ఉంటారంటాడు. ఏమన్నా చేయటం కష్టం, కానీ ఏమి చేయకుండా ఈజీగా కూర్చోవడం చాలా కష్టం. ఏమన్నా చేయటమే ఈజీ, కానీ ఇదెంత కష్టం అనుకుంటాడు. కానీ చూస్తూ ఉంటే గురువు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఇవన్నీ అని అంటాడు శిష్యుడు. అప్పుడు నేను ఇప్పుడే కదా చెప్పింది ఏమి చేయకుండా కూర్చోమని, మరి అడుగుతున్నావు అంటాడు గురువు. అలాగా ఈ ప్రతి విషయంలోనూ నీ మనసును దూరిస్తే